ఫస్ట్ పాత అది ఇంకా ఇల్లు ఏడా రేట్లు ఫస్ట్ అది మళ్ళీ తర్వాత ఇది కావచ్చు. అంతే కరెక్ట్. ఫస్ట్ అదే పెట్టినాక అంత ఫుల్ పెట్టినట్టు అది అంతా చూడు. ఇది ఇబ్రాహీంపట్నం ఐబీ అని. ఈడ మనకు ఇంతకుముందు సీఎంలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా ఉంటుండే అన్నమాట. ఇక్కడ ఇది మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇగో ఇన్స్పెక్షన్ బంగ్లా ఐబీ అని అంటారు కదా, గెస్ట్ హౌస్ లాగా. టీడబ్ల్యూడి ఇన్స్పెక్షన్ బంగ్లా ఇబ్రాహీంపట్నం 1332 ఫస్ట్లీ అని ఉంది. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు సీఎంలు కాసు బ్రహ్మానంద రెడ్డి, బూరుల రామకృష్ణారావు కూడా ఇక్కడ వస్తుండేనంట, కూర్చుంటున్నారంట. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు గెస్ట్ హౌస్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ ఎట్లయితే ఉన్నాయో, సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ ఎక్కడన్నా, ఇప్పుడు ఇంతకుముందు ఇది చాలా ఏళ్ళ పాత క్రితం నుంచి ఒక 50 సంవత్సరాల క్రితం కట్టారు. ఇది ఇప్పుడు మరి బిల్డింగు టైం తెలియట్లేదు కాబట్టి అప్పటి నుంచి పాత బిల్డింగ్ ఇక్కడ అన్నమాట. మొత్తం ఇది దాటితే ఇక్కడ పక్కన ఇబ్రాహీంపట్నం చెరువు ఉంటుంది. ఇక్కడ వెనకాల మనం చూస్తున్నాం. ఇగో ఇది ఇబ్రాహీంపట్నం రోడ్. ఇది సాగర్, నాగార్జున సాగర్ రోడ్, నాగార్జున సాగర్ రోడ్. చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు ఇట్లా నుంచి నాగార్జున సాగర్ రోడ్ వెళ్తాయి కదా. అవునవును, నాగార్జున సాగర్ రోడ్ వెళ్తాయి. మార్చల్ సాగర్, గుంటూరుకి ఇలాంటి ఖర్చులో కదా అన్న చెప్పన్నా. సీఎం మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చి ఒక రోజు ఉండి మధ్య పనుకొద్ద తీసుకుపోయారు. ఓకే. వెనకబడే ఊరని మొత్తం ఆయన అప్పుడు దీన్ని డెవలప్మెంట్ చేసుకోబోయాడు సాగర్ రోడ్ అని చెప్పి. అప్పుడు ఏం లేకుండా ఒక 1990లో ఏం లేకుండా రోడ్డు ఒక సింగల్ రోడ్ ఉండే సాగర్ పోతాకు అందరూ ఇక్కడికి వచ్చి పోయేది. ఇక రాజశేఖర్ వచ్చినాక అప్పుడు డెవలప్మెంట్ అయింది ఇబ్రాహీంపట్నం. అప్పుడు ఈ రోడ్ చిన్నగా ఉంటుండే అంత సింగల్ కట్ట మీద ఒకటే సింగల్ రోడ్ ఉండేది. మాత్రం రాజశేఖర్ వచ్చినాక డెవలప్మెంట్ అయింది. మీకు ఎంత ఏజ్? 45? నాకు 45 40, 45, 50. సో అప్పుడు 40 years క్రితం మేము ఇక్కడ ఉండకపోతుండే అన్నమాట. ఇట్లా పొలాలు ఉండేది చుట్టుపక్కల. ఇప్పుడు మొత్తం ఈడ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి బియానెడ్ దాకా మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి, వ్యవసాయ పొలాలు ఉంటుండే. రాజశేఖర్ వచ్చినప్పుడు ఈ డెవలప్మెంట్ అయింది. తర్వాత చంద్రబాబు. సో ఈ అన్న ఎలక్ట్రీషియన్ అన్నమాట. మీ పేరును? జంగయ్య గౌడ్. జంగయ్య గౌడ్ అన్న ఎలక్ట్రీషియన్. అన్న అప్పుడు ఇంతకుముందు 95లో ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటే అక్కడ బిఎన్రెడ్డిలా ఆ కాలంలో 50 రూపాయలు కూలీలాగా వస్తుందంట. అప్పట్లో 10 ఏళ్ళు ఉన్నా కూడా ఇక్కడ నేను ప్లాట్ కొనుక్కోలేదు అని అన్న చెప్తున్నాడు. బాగా అప్పటికిప్పటికి భూమి రేటు పెరిగిపోయింది, ఇప్పటికిప్పటికి నేను తీసుకోలేదు అని చెప్తున్నాడు. ఇక్కడ లాగా ఇది చూడండి, బిల్డింగ్ కూడా పాత బిల్డింగ్ అన్నమాట. ఇంకా ఇది పాత బిల్డింగ్, దీని వెనకాల ఉంటుంది. అవును, ఆడ అటు సైడ్ వెనకాల ఉంది. అదే అదే ఇది కోట్ల విజయభాస్కర్ వచ్చినప్పుడు కట్టినప్పుడు. ఓకే. అచ్చా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, బూరు రామకృష్ణారావు ఇంకా బిల్డింగ్లో వచ్చి రెస్ట్ తీసుకునేది. కోట్ల విజయభాస్కర్ అప్పుడు మనకు చక్ర శ్రీనివాసరావు ఎంపీ ఉన్నప్పుడు అన్న అప్పటి నుంచి కొంచెం కాంగ్రెస్లో కూడా తిరిగిందంట, కార్యకర్త. కార్యకర్తలకు ఉండేది ఇంకంటే కాదు. రాజశేఖర్ విరాజున్నాను, రాజశేఖర్ చచ్చిపోయినా కానీ అది బొమ్మకారు పోయి ఓట ఓటికి వచ్చాను.
పోయిందా మీరు అప్పుడు పోయినా చనిపోయినప్పుడు 4,000 రూపాయలు పోయినాం ఏడా 5 రూపాయలు ఓహో ఇటుపల్లిపాయ పోయినరా సమాధి కాడ పోయి మేము అంతా పూలమాల వేసి వచ్చినాం. సో ఇక ఇబ్రాహీంపట్నం అంటే ఇది బాగా మంచి పాత ప్లేస్ అన్నమాట. ఇది బిల్డింగ్ కూడా ఎట్లుంటుంది అంటే చంద్రబాబు కొన్ని పీరియడ్లో మొత్తం మీద కొద్దిగా డెవలప్మెంట్ అయింది. రాజశేఖర్ పూర్తి డెవలప్మెంట్ చేసింది. అదే మన అందరితో ఓపెనింగ్ చేసుకుని రాజశేఖర్ పీరియడ్లో మొత్తం ఓపెనింగ్ అయింది. ఈ అవుటర్ కూడా ఏదో బోర్డు కూడా కనిపిస్తుంది కదా చంద్రబాబు పీరియడ్లో 99 అదేమో బోర్డు ఉంది అది శంకుస్థాపన అచ్చా ఇది అప్పుడు ఖరాబ్ అయితే మళ్ళీ కొంచెం కట్టించిండు వెనకాల ఉండే పాత మళ్ళీ కొంచెం కట్టించిండు. ఉంది చంద్రబాబు నాయుడు టీ దేవేంద్ర గౌడ్ అట్లా ఉంది 95 అదే 96లో రామారావు వచ్చినా తర్వాత సీఎంఐగా అదే అదే అప్పుడే ఫోటో వీడియో తీసిన ఆ ఫోటో కూడా తీద్దాం. గేట్ దాని తీసుకుంటుంది ఎయిర్పోర్ట్ వచ్చినాక డెవలప్మెంట్ అయింది. భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకుని స్టార్ట్ అయింది. మొత్తం 2006 నుంచి ఇల్లు డిమాండ్ అయింది. డైరెక్ట్ భూమి పెట్టినాం. మొత్తం ఏం లేకుండా మెల్లమెల్లగా నడుతున్నాయా ఒక్కొక్కరు రైతు మీద ఇది చెప్తే వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పుడు పడదు అప్పుడు మాకు అవుటర్ జరగదు. అప్పుడు డెవలప్మెంట్ అవుటర్ ఇంకో వీడు దాకా ఉంది కదా ఇది ఇప్పుడు మంగళపల్లి దీని తర్వాత అది బొంగళూరు గేట్ అని అంటారు. బొంగళూరు ఎక్స్ప్రెస్ అదే ఆడ అవుటర్ రింగ్ రోడ్ పడింది కదా. అదే డెవలప్మెంట్ అక్కడ అవుటర్ రింగ్ రోడ్ అంటే అప్పుడు ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే చేసిండు హైవే. చంద్రబాబు చేసింది అంతకుముందు చేసింది చంద్రబాబు నాయుడు చేసి ఎయిర్పోర్ట్ మారించగానే కట్టింది మొత్తం. అప్పటి నుంచి జరిగింది పని. చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి కూడా ఎయిర్పోర్ట్ది కానీ ఓఆర్ఆర్ది అదంతా ప్లానింగ్ అప్పటి నుంచే ఉండే. వైఎస్ఆర్ టైంలో అయింది అన్నట్టు కొంచెం అయిపోయాగానే అప్పుడు రాజు గారి పేరు పెట్టి ఆయన అయింది. చంద్రబాబు పీరియడ్లో అయింది మొత్తం భూములు 98 నాకు ఎట్లా ఓకే అట్లా ఓకే ఓకే ఆయన పీరియడ్ నచ్చినది. ఓహో 99 అయింది. 99 చాలా సీఎం అయిందా. రామారావు తెచ్చుకోగానే సీఎం అయింది కదా. అది తెచ్చుకోగానే వాళ్ళు 99 మన ఎలక్షన్ అయినా. అవును అప్పుడే ఇక స్టార్టింగ్ మొత్తం భూములు ధరలు పెరుగుకుంటా చిన్నగా దేవేంద్ర కూడా డెవలప్మెంట్ చేసుకుంది కూడా. అయితే ఇబ్రాహ్మణ ఇద్దాం అనుకున్నా. అయితే మామూలు ఒప్పుకోలేదు మనం జిల్లా. మీరేం చేస్తారు ఇబ్రాహీంపట్నంలో? ఎయిర్పోర్ట్ చేద్దామని ఇటు సైడా ఇక్కడ ఏదామంటే ఇక్కడ పొద్దున్న సప్లై వస్తుంది మాకు కానీ అక్కడ మంది నౌలో ఖర్చు అదే పెడతాం. అటు శంషాబాద్ సైడ్ అయిపోయింది. వీళ్ళు వద్దాం దగ్గర శంషాబాద్ లేదా తీసుకుపోయింది అటు సైడ్ పోయింది. ఈ లోకల్ అంటే కమ్యూనిస్టిక్ ఉండేది చాలా కమ్యూనిస్టిక్ ఉండేది కానీ చాలా. అంటే ఎయిర్పోర్ట్ అనేది మార్పు అనేది వస్తూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది ప్రతి. జలుబు అయితే ఎందుకో నిన్నటి నుంచి అసలు ఉట్టిగా రాత్రి కొంచెం ఫ్యాన్ పడుకుంటే ఫ్యాన్ ఉంటేనే చలి ఎందుకో జలుబు అయిపోయింది కొంచెం. తొంభై తొమ్మిదినా అంతే నేను చెప్పింది. సీఎం వెనక వచ్చింది ఇదే ఇదే కట్టింది 99. ఓకే అది ఇంకా బంగ్లా ఉంటే ఇది ఖరాబ్ అయిందిగా. అది సర్వే నెంబర్ కాబట్టి 13 ఉంటుంది 13 ఉంటుంది కదా. అవును దేవేంద్ర గౌడ్ అప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి. ఓకే చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్య శాఖ మంత్రి కేఎస్ జిల్లా పరిషత్. దీంట్లో ఏమైనా ద్రవ్యనే ఉందా? రెవెన్యూ శాఖ మంత్రి సీఎం సీఎం అయింది అప్పుడు చంద్రబాబు నాయుడు. టైం బాగానే అవుతుంది, 6:30 అవుతుంది. బాగా పులిచ్చగా వీటికంటే ఖరాబ్ అవుతుంది. కానీ ఇది చూడు ఇట్లా చూస్తే ఎట్లుందో అలాగా అప్పట్లాగా ఉంది. అంటే 99 వెళ్ళాను ఇదంతా ఎప్పుడు 99 పెట్టి 9 అంటే ఇక 29 అంటే 30 కాలేదు ఇంకా దగ్గరికి వస్తుంది. 27 అంతే కదా 20 సంవత్సరాలు. అదే అప్పుడు
చెట్లు అప్పటి ఆ చెట్లు అవి అప్పటి ఏ చెట్లు మొన్న అదే కొట్టేస్తారు. మొన్న ఒక 20-30 10-20 క్రితం ఒకటి. ఇది కాకముందు ఉన్న చెట్లు నాకు ఈ ఏరియా తెలుసు. ఇబ్రాహీంపట్నం అంటే ఈ ఒక 2005 నుంచి అప్పుడు ఇటు చదువుకున్న అయితే మంగళపల్లి బీటెక్ అచ్చా అక్కడ ఈ 20 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు మొత్తం తెలుసు. అప్పట్లో ఎక్కువ ఉండకపోతుండే, తక్కువ రోడ్డు సింగల్ రోడ్ ఉంది చిన్న రోడ్డు ఉంటుండే. ప్లస్ రోడ్డు మీద కూడా అప్పుడో బైకు, ఎప్పుడో కారు, ఎప్పుడో బస్సు ఉంటుండే. కారు లేకుండా గంటకో బస్సు వచ్చి అదొక బస్సు వచ్చి అప్పట్లో అదాండ ఒక బస్సు ఉంటుండే. బస్సు కూడా ఎక్కువ 50 బస్సులు ఎక్కువ లేదు. సవర్మాన్ బస్సులు తక్కువ మీద నచ్చింది ఇప్పుడు ఇక్కడ మీదాన్ని 2 నచ్చింది మీదాని 2. ఓకే. ఐబీపీ ఉండేగా మరి బస్సు తక్కువ ఇబ్రాహీంపట్నం డిపో 88లో ఓపెన్ అయిందిగా. 88లో ఈడ ఇబ్రాహీంపట్నమా? ఓకే. రెస్టారెంట్ తక్కువ బతుకు లేదు. సిటీ అని చెప్తున్నది నేను కట్టించు ఓపెనింగ్ చేస్తున్నాను.